హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మరొక సూపర్ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇదైతే ఇంట్లోనే ఈజీగా మనది ఫ్రూట్స్ తోటి ఇంట్లోనే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకైతే షేర్ చేయబోతున్నాను. సో ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనమైతే చూసేద్దాము. సో ఇది మనకి బ్రెడ్లో పెట్టుకోవడానికి, చపాతీలో యూస్ చేసుకోవడానికి చాలా అయితే బాగుంటుంది. సో బయట కొనే వాటిలో ఉండే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా యూస్ చేస్తారు కదా. సో ఈ ఇంట్లో చేసుకునే ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్లో మనం ఏమీ కూడా యాడ్ చేసే అవసరం లేదండి. మనం ఏమి ప్రిజర్వేటివ్స్ అనేది యూస్ చేయట్లేదు. ఇక్కడ మనం ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇదైతే చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని మనము ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక 2 to 3 months వరకు అయితే బాగుంటుంది. మనం దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండి. సో ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చక్కగా మనం హెల్దీ ఫుడ్ అనేది ఇవ్వచ్చు అనమాట. జనరల్గా ఇప్పుడు బయట ఫ్రూట్ జామ్ అనుకోండి, అది అయితే అంత హెల్దీ కాదనేసి డాక్టర్స్ అనేసి అంటూ ఉంటారు. సో ఇలా మనం ఇంట్లోనే మన చేతులతోటి స్వయంగా హైజెనిక్గా పిల్లలకి ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేసి పెడితే చాలా బాగుంటుంది అనే ఆలోచనతోటి నేనైతే ఈ వీడియోనైతే చేశాను. మరి ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో, వీటికి నేను ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నాను, సో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో యూస్ చేశాను నేను మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే మనం రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా నేనైతే ఒక వెజల్ తీసుకుని నేనైతే ముందుగానే ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేనైతే జామకాయ తీసుకున్నాను, అలానే సపోటా, యాపిల్, ఇంకా ఇక్కడ నేనైతే గ్రేప్స్ తీసుకున్నాను. సో వీటిలో ఇప్పుడు నేనైతే షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇందులో నేను స్ట్రాబెర్రీస్ కూడా తీసుకున్నానండి. యాపిల్, స్ట్రాబెర్రీ, సపోటా, ఇంకా గ్రేప్స్, జామకాయ అయితే తీసుకున్నాను. వీటిని అయితే సన్నగా ముక్కల కింద తరిగేసుకుని పెట్టుకున్నానండి. గ్రేప్స్ అయితే నేను కట్ చేసుకోలేదు, డైరెక్ట్గా వేసుకున్నాను. సో ఇలా ఇంకా దీంట్లో మనకి నచ్చిన ఫ్రూట్స్ అనేటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇందులో మనము ఇంకా అదర్ ఫ్రూట్స్, పైనాపిల్ కానీ, పపాయ కానీ, ఇలా అన్ని ఫ్రూట్స్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నాకు ఈ ఫ్రూట్స్ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయండి, అందుకే నేనైతే ఈ ఫ్రూట్స్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. సో మీరు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్సే యాడ్ చేసుకోవాలి అని కంపల్సరీ ఏం లేదండి. సో ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు షుగర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే షుగర్ పౌడర్ అనేది తీసుకున్నాను. సో ఈ ఫ్రూట్స్లో నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్పు వెనిగర్ అనేది యాడ్ చేశానండి. ఇది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో మీరు ఈ వెనిగర్కి బదులు మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా. సో నేనైతే ఇక్కడ ఫ్రూట్ వెనిగర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఒక 1 కప్పు చిన్న కప్పుతోటి వెనిగర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త కుక్ చేసుకున్న తర్వాత వీటిని మనము స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకోవాలండి, ఫైన్ పేస్ట్ లాగా. సో ఇందులో నేను వచ్చేసి ఇక్కడ బీట్రూట్ యాడ్ చేశానండి, న్యాచురల్ కలర్ కోసం. సో ఇక్కడ నేను బీట్రూట్ యాడ్ చేయడం వల్ల బ్లెండ్ చేసేటప్పుడు ఈ కలర్ అయితే వచ్చింది. సో కావాలంటే మీరు బీట్రూట్ అవైలబుల్గా లేకపోతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇలా బీట్రూట్ అనేది యాడ్ చేస్తే మనకి న్యాచురల్గా ఉంటుందనేసి నేను బీట్రూట్ అనేది యూస్ చేశాను. సో మీకు అవైలబుల్గా లేకపోతే కనుక మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము దీన్ని ఇప్పుడు ఇంకా నేను టేస్ట్ అయితే చూసాను, నాకు ఇంకా స్వీట్నెస్ సరిపోలే కాబట్టి నేను షుగర్ పౌడర్ అనేది ఇంకా యాడ్ చేశానండి. దీన్ని ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టేసుకుని దీన్ని అయితే కుక్ చేసుకుందాము. సో ఇది కుక్ చేసుకుంటా ఉంటే దగ్గర పడతా ఉంటుందండి. సో ఇది అడుగంటనివ్వకుండా దీన్ని అయితే తిప్పుకుంటూ మనము చక్కగా అయితే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ చేసుకోవడానికి కాస్త ఓపిక అయితే కావాలండి, ఎక్కువ టైం పడుతుందన్నమాట. బట్ ఫైనల్గా మనకి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ ఇలా మనము కాసేపు మూత పెట్టుకుంటూ తీస్తూ దీన్ని కలుపుకుంటూ మనం చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఉన్న కన్సిస్టెన్సీకి ఇప్పుడు వచ్చిన కన్సిస్టెన్సీకి అయితే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఫైనల్గా నేనైతే ఇప్పుడు దీన్ని ఇలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాక మనకి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చిందండి. సో ఇంకా మనము దగ్గరగా కూడా దీన్ని కుక్ చేసుకోవాలి, కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలండి. దీని టేస్ట్ ఇంకా బాగుండడం కోసం నేను దగ్గర పడేటప్పుడు ఇక్కడ ఒక 1 స్పూన్ నేను కౌ ఘీ అనేది యాడ్ చేశాను. సో ఎంత మనం సిమ్లో పెట్టి తిప్పుతూ ఉన్నా కూడా కాస్త అయితే అడుగంటుతుంది, కానీ దానివల్ల టేస్ట్ అనేది ఏం మారదు. ఎందుకంటే మనం తిప్పేటప్పుడు దాన్ని గట్టిగా తిప్పొద్దండి. సో ఇలా నేను ఏ మాదిరి
మాదిరిగా అయితే తిప్పుతున్నానో చివరి నుంచి అడుగు గంటిన భాగంలో ఎక్కువ గరిటెతోటి లాగకుండా సో నిదానంగా ఇలా తిప్పుకోవాలండి. సో ఇలా తిప్పుకుంటే మనకి ఆల్మోస్ట్ జామ్ అనేది దగ్గర పడిందనమాట. సో ఈ విధంగా మనకి జామ్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇంకా దగ్గర పడే వరకు మనము ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ డెలీషియస్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో మనం వందలు పెట్టి బయట కొంటాం కదా, మనం ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మనం హైజీనిక్గా ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా ఉందో. చక్కగా మనకి మంచి ఫ్రూట్ జామ్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది అనమాట. ఇంత సులువుగా మనము ఏదైనా కూడా కాస్త ఓపిక ఉంటే పిల్లలకి ఇంట్లోనే హైజీనిక్గా చేసి పెట్టొచ్చు. వాళ్ళతో పాటు మనం కూడా హైజీనిక్ ఫుడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే రెసిపీ అండి. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంతే అండి. ఇంకా ఫైనల్గా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే మనం రిఫ్రిజిరేట్ చేసుకుని మనకు అవసరమైనప్పుడు దీన్ని చక్కగా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుని లేకపోతే చపాతీలో స్ప్రెడ్ చేసుకుని తినొచ్చు. సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వేడి మీద నేనైతే టేస్ట్ చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.